హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంపత్. మీకు మగపిల్లాడు కావాలని చాలామంది దంపతులకు చాలా ఆశగా ఉంటుంది. దాని గురించి నేను ఇక్కడ కొద్దిగా సేకరించిన వివరాలు మీకు పొందుపరుస్తున్నాను. విషయానికి వచ్చేస్తే కొద్దిమంది దంపతులు పిల్లల కోసం చాలా కాలం ఎదురు చూస్తుంటారు. మరి కొందరు తమకు అబ్బాయే కావాలని కోరుకుంటారు. అయితే ఈ విషయంలో ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా ఓ వెబ్సైట్లో ఆసక్తికర కథనం హల్చల్ చేస్తుంది. టిబెట్ మెడిసిన్ edu.org అనే వెబ్సైట్ కథనం ప్రకారం బేసి దినాల్లో శృంగారంలో పాల్గొంటే పన్నెండు మగపిల్లాడు పుట్టడం ఖాయమట. అదే సరిదినాల్లో సెక్స్ చేస్తే ఆడపిల్ల పుడుతుందట. ఈ కథనం ప్రకారం చూస్తే ఋతుక్రమం మొదలైన తొలి 3 రోజులు శృంగారానికి దూరంగా ఉండాలి. తర్వాత 4వ రోజును 1వ రోజుగా పరిగణించి, అంటే 1, 3, 5, 7, 9 ఈ రోజుల్లో దంపతులు శారీరకంగా కలవడం వల్ల మగబిడ్డ జన్మిస్తాడట. 11వ రోజు మాత్రం అమ్మాయి పుడుతుందట. మిగతా సరిదినాల్లో సెక్స్ చేసినా ఆడపిల్ల పుడుతుందట. ఈ విషయాన్ని చారిత్రక టిబెట్ గ్రంథాల్లోనూ పొందుపరిచారట. సంప్రదాయ టిబెటన్ వైద్యం ప్రకారం ఇది నిజమని కొందరు చెబుతున్నారు. ఈ విషయం గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్య గ్రంథమైన అష్టాంగ హృదయలోనూ ప్రస్తావించారని, దీన్ని బౌద్ధ సాధువైన వాగ్భటుడు రచించాడని చెబుతున్నారు. దీన్ని మన భారతీయ పండితుడైన జరాంధర లోత్సవ రించెన్ సాంగ్పోలు 11వ శతాబ్దంలో టిబెటన్ల భాషలోకి తర్జమా చేశారట. ఏ రోజుల్లో శారీరకంగా కలిస్తే అబ్బాయి పుడతాడనే విషయమై ఇప్పుడు టిబెట్లో మరో ఆచారం కూడా ఉంది. అది కూడా బేసి సంఖ్యలో కాన్సెప్టే. కాకపోతే ఋతుస్రావమైన తొలి 3 రోజుల పాటే కాకుండా 11 రోజుల పాటు కూడా శృంగారం చేస్తే పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవు. కాబట్టి ఋతుస్రావం మొదలైన 14వ నాటి నుంచి సెక్స్లో పాల్గొంటే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. 14వ రోజును 1గా, 16వ రోజును 3గా భావించి, అంటే 1, 3, 5, 7, 9 ఈ రోజుల్లో శారీరకంగా ఒకటైతే మగపిల్లాడు పుడతాడు. అదే 2, 4, 6, 8 అంటే ఋతుస్రావం వచ్చాక 15వ రోజును 2వ రోజుగా, 17వ రోజును 4వ రోజుగా అలా భావించి ఆ రోజుల్లో సరి రోజుల్లో సెక్స్ చేస్తే అమ్మాయి పుడుతుందట. సో మీ కోరిక నెరవేర్చుకోవడానికి అమ్మాయి కావాలంటే సరిదినాల్లోనూ, అబ్బాయి కావాలంటే బేస్ దినాల్లోనూ దంపతులు శారీరకంగా కలిస్తే మీకు కావాల్సిన పిల్లలు పుడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.